హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే కోకోయో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మనం కోకో సీడ్స్ని ఫుల్గా వాష్ చేసేసుకుని సీడ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండబెట్టేసుకోవాలి. ఫుల్ సన్లైట్లో ఎండబెట్టేసుకున్న తర్వాత ఇవి మనం కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా పొట్టు ఊడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఈ పీల్ ఆఫ్ ఉంటుంది కదా, తీసేసుకోవాలి. టోటల్గా మనం చెరిగేసుకోవాలండి. ఇది పొట్టు అది లేకుండా చెరిగేసిన తర్వాత క్లీన్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీ కూడా మెత్తగా మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. కొంచెం గరుగ్గా ఉంది అంటే కనుక మనం స్ట్రైనర్ని యూజ్ చేసేసుకుని మెత్తగా జల్లిచ్చేసేసుకోవాలి. ఈ సీడ్స్ కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని మీకు కావాలనుకుంటే ఫుల్గా వీడియో అనేది కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ట్రీస్ నుండి టోటల్గా డ్రై సన్లైట్ అయ్యేంత వరకు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. ఇక్కడ గ్రైండ్ చేయడానికి అయితే మా పాప హెల్ప్ చేస్తుంది నాకు. సో తను చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. సో తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు. చాక్లెట్ చేస్తానంటుంటే కోకో పౌడర్ తోటి నేను చేస్తాను ఓకే అని చెప్పి. సో నాకైతే గ్రైండింగ్లో హెల్ప్ చేస్తుంది. అలాగే మనం క్వాంటిటీస్ అన్నీ 1 కప్ కోకో పౌడర్కి 1 కప్ షుగర్ తీసుకుని మెజర్మెంటు షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చాక్లెట్ చేసుకోవడానికి హోమ్ మేడ్ చాక్లెట్ కోసం రెడీ చేస్తున్నాము. బటర్ కూడా తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ బటర్ అయితే సరిపోతుందండి. సో షుగర్ని మనం మిక్సీ చేసేసుకున్నాం కదా, ఈ కోకో పౌడర్లో షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకున్నాం. మీకు కూడా క్వాంటిటీ చెప్పేస్తున్నాను. 1 కప్ కోకో పౌడర్కి 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు మనం కడాయి పెట్టేసుకుని చాక్లెట్ చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకుని అందులో బటర్ అయితే ఒక 100 గ్రామ్స్ బటర్ తీసేసుకుని కొంచెం బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని ఏదైతే ఉందో అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో దగ్గరికి అయ్యేంత వరకు మనం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, చాకోబార్ మౌల్డ్స్, ఆ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొంచెం ఇది కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మౌల్డ్స్లో వేసేసుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మినిమం 6 to 8 అవర్స్ అనేది పెట్టేసుకుని ఇంకా కూల్గా సర్వ్ చేసుకోవడం అండి. ఇందులో మనకి నట్స్ లాంటి పిల్లలకి రెయిన్బో స్ప్రింకిల్స్ అట్లాంటివి కూడా డెకరేషన్గా యాడ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకుని పిల్లలకి కూల్గా ఇచ్చేయడం అనమాట. చాలా ఇష్టంగా తినేస్తారు. ప్లస్ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టీ. సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ప్లీజ్.